డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు అందరికీ కూడా జియుఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపుని వెల్కమ్ పలుకుచూ ఉన్నాం. కిర్గిస్తాన్ దేశంలో ఓస్ అనే ప్రాంతంలో కిర్గిజ్ ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. మరి 1994వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ యొక్క ఎస్టాబ్లిష్ అయినటువంటి యూనివర్సిటీ స్టడీ చాలా బాగుంటుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి చాలామంది తెలుగు విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇది 6 సంవత్సరాలు కూడా ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, అలాగనే మన ఇండియన్ సిలబస్, ఇండియన్ కరిక్యులం కలిగి ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలో మన బిడ్డలు చదివినట్లయితే మరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్గా రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ఒక మంచి యూనివర్సిటీ. ఈ విధంగా మేము పంపిస్తున్నటువంటి ఈ యూనివర్సిటీలో WHO అనగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిస్టెడ్ అయి ఉన్నటువంటి యూనివర్సిటీలు, అలాగనే మన ఇండియన్ NMC రూల్స్ ప్రకారంగా చదువుకునేటటువంటి అన్నీ కూడా సబ్జెక్టులు, అన్ని యొక్క కరిక్యులం అంతా కూడా మన ఇండియన్ రూల్ ప్రకారం ఉంటాయి. అలాగనే మరి మన యొక్క MCI గుర్తింపు కలిగినటువంటి, NMC రిజిస్ట్రేషన్ కలిగినటువంటి యూనివర్సిటీలు మాత్రమే మేము పంపిస్తాము. ఈ యూనివర్సిటీలు చదివిన తర్వాత మన ఇండియా యాక్సెప్ట్ చేసే విధంగా అన్ని సౌకర్యాలు కూడా కలిగి ఉన్నటువంటి యూనివర్సిటీలకు మాత్రమే మేము పంపిస్తాం. ముఖ్యంగా గమనించండి, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ ఇస్తారు, ల్యాబ్ కోచింగ్ ఇస్తారు, అలాగనే USMLE స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కోచింగ్ ఇస్తారు. AMC అంటే ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ తాలూకా కోచింగ్ ఇస్తారు. అలాగనే కెనడా, న్యూజిలాండ్ కూడా వెళ్ళడానికి కోచింగ్స్ ఇస్తారు. పీజీలు రాయడానికి, చదువుకోవడానికి, వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్టుల కొరకు కూడా గమనించండి. అలాగనే మన నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మరి రాయడానికి 300 మార్కులకి నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 300 మార్కులు కూడా 150 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతారండి. నేను 550 మంది స్టూడెంట్స్ని పంపించినప్పుడు FMG అనేటటువంటి ఎగ్జాము ఇంచుమించు 460 మంది వరకు పాస్ అయిపోయారు. ఆయా పరిధుల్లో వాళ్ళు స్థిరపడి ఉన్నారండి. ఇప్పుడు ఈ యొక్క నెక్స్ట్ అనే 2022 సంవత్సరం జాయిన్ అయినటువంటి విద్యార్థినులందరూ కూడా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయవలసి ఉంది. దీంట్లో ఒక మనకి మంచి జరుగుతుంది ఏంటంటే, ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ 300 మార్కులకి 150 వస్తే క్వాలిఫై అవుతారు. MBBS సర్టిఫికెట్ ఇండియా MBBS సందర్భంగా సమానంగా ఆ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అలాగనే మరి 250 నుంచి 300 మార్కుల వరకు తెచ్చుకున్నట్లయితే ఇండియాలోనే PG సీట్ ఫ్రీ వస్తుంది. కనుక పిల్లలకి ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ కూడా మన ఇండియన్ ప్రొఫెసర్స్తే అక్కడ థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్ కూడా అక్కడ కోచింగ్ ఏర్పాటు మేము చేస్తూ ఉన్నాము. అది కోచింగ్కి చాలా తక్కువ సమయం అని మీరు అనుకుంటారేమో, కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వీళ్ళకి చాలా ఒత్తిడిగా ఉంటుంది స్టడీ అని. ఈ స్టడీ ఒత్తిడిలో తట్టుకునే అన్నీ అర్థమైన తర్వాత వీళ్ళని కోచింగ్లో పెట్టినట్లయితే ఆ నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా మేము సిద్ధపడాలి అనేటటువంటిది క్షుణ్ణంగా విద్యార్థులకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టికల్స్ కూడా చాలా ఉన్నతమైనటువంటి మరి రీతిలో ఇక్కడ కలిగి ఉండడం ఒక విశేషం. ఈ యొక్క యూనివర్సిటీ కేవలం $3,500 మాత్రమే కలిగి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కిర్గిస్తాన్ దేశంలో తక్కువ ఫీజు కలిగినటువంటి యూనివర్సిటీ డాలర్స్ రూపంలో ఈ యూనివర్సిటీ ఒకటి.
ఇది ఇంపార్టెంట్గా ఎందుకంటే మేము చెప్తున్నాం, ఈ రోజుల్లో చాలామంది మరి యూనివర్సిటీలకి కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు అబ్రాడ్ స్టడీస్ అని. కానీ బడ్జెట్ ఇవ్వరండి. వాళ్ళు ఒక యూనివర్సిటీ ఫీజు మాత్రం చెప్తారు 19 లక్షలు 18 లక్షలు అలాగని. అది కరెక్ట్ కాదండి. మీరు యూనివర్సిటీలో మీ యొక్క పిల్లల్ని జాయిన్ చేయాలి, ఎంబీబీఎస్ చదివించాలనే ఆసక్తి మీకు ఉన్నట్లయితే మీరు మా ఆఫీస్కి వచ్చి అకేపాలెంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఒక బడ్జెట్ ఇస్తాం. ఆ బడ్జెట్లో మీరు చదివించగలిగితే మీ బిడ్డల్ని మీరు చదివించవచ్చు. లేని పక్షంలో ఒకవేళ బ్యాంక్ లోన్స్కి, ఎడ్యుకేషన్ లోన్స్కి అప్రోచ్ అవుతామని అనుకుంటే అది కూడా మేము మీకు సహకరిస్తాం. అటు రీతిగానే మన ప్రభుత్వం నుంచి కూడా మరి స్కాలర్షిప్ రూపంలో ఇంచుమించు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు తిరిగి మీరు కట్టవసరం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క కులాల పరిధిగా మరి యొక్క స్కాలర్షిప్ కూడా ఇవ్వబడుతుంది. కనుక మీరు ఈ యొక్క నేను చెప్తున్న మాటల్ని గమనించి మీరందరూ కూడా గ్రహించి ముందుకు వెళ్ళాలని ఆదేశపడుతున్నాను. మీకు యూనివర్సిటీ బడ్జెట్ ఇచ్చిన తర్వాత ఒకేసారి అమౌంట్ కట్టవసరం లేదండి. సెమిస్టరీ వైజ్ మీరు కట్టచ్చు. సంవత్సరానికి 2 సెమిస్టర్లు, 5 సంవత్సరాలు 10 సెమిస్టర్లు. ఇంకా పోతే ఇంటర్న్షిప్ గురించి మనం ఆలోచిస్తే అది అక్కడ గవర్నమెంట్ ఆ టైంలో ఇంటర్న్షిప్కి ఆ రూల్ ప్రకారంగా వాళ్ళ యొక్క ప్రాసెస్ ఎలాగుంటే అలా చెప్తారో ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళవలసి వస్తుంది. దానికి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అన్నది కూడా మేము బడ్జెట్లో ఇస్తాం మీకు. దానికి పోతే హాస్టల్ సౌకర్యానికి వచ్చినట్లయితే మరి చక్కగా ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ వీళ్ళందరికీ సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి. మరి 4 రూమ్కి ఉంటారు, లేకపోతే 6 ఉంటారు. అటాచ్డ్ బాత్రూమ్ ల్యాబరేటరీస్ ఉంటాయి, చక్కగా ఉంటుంది. వైఫై సౌకర్యం ఉంటుంది. 24 అవర్స్ కూడా సీసీ కెమెరాలు సర్వేలెన్స్లు ఉంటారు. అలాగనే మరి అక్కడ వార్డెన్స్ ఆడపిల్లలకి మరి ఫిమేల్ వార్డెన్ ఉంటారు, అలా మగపిల్లలకి మెయిల్ వార్డెన్ ఉంటారు. అందుకేంటంటే మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళాలని ఏం చేయాలన్నా వితౌట్ పర్మిషన్ ఎక్కడికి వెళ్ళడానికి లేదండి, విత్ పర్మిషన్ మీద వెళ్ళాలి. సీనియర్ స్టూడెంట్స్ కూడా అక్కడ సహకరిస్తారు. మన తెలుగు రాష్ట్రాల బిడ్డలు అక్కడ చదువుతున్నారు స్టూడెంట్స్. కనుక మీరు గమనించినట్లయితే అన్ని విషయాలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు. అటు రీతిగానే మరి యొక్క హాస్టల్ సౌకర్యంలో ఎటువంటి లోపాలున్నా మేము సరిదిద్దడానికి సిద్ధంగా ఉంటాం. మా కోఆర్డినేటర్ అక్కడే ఉంటాడండి, మా మేనేజర్ కూడా అక్కడే ఉంటాడు. కనుక అన్ని విషయాలు కూడా మీకు తేటతెల్లంగా వాళ్ళు అక్కడ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తరువాత పిల్లలకి అనారోగ్యం వచ్చినా వాళ్ళు చదువుతున్నారా లేదా, హాస్టల్ రూమ్లో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు, ఎలాగుంటున్నారు, వాళ్ళు జిమ్కి వెళ్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఆట స్థలానికి వెళ్ళి ఆడుకుంటున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా లేదని తెలుసుకునేటటువంటి పూర్తి బాధ్యత మేమే తీసుకొని అనుదినము కూడా మేము వాళ్ళతోటి వాట్సాప్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటామండి. మరి ఎటువంటిది ఏది వాళ్ళకి అసౌకర్యంగా ఉన్నా మాకు అన్నీ తెలియచేయచ్చు. తల్లిదండ్రులుగా మీరు తెలియచేయచ్చు. మేము అన్ని విషయాల్లో ముందుకి వెళ్ళి వాళ్ళని ఆ విషయాలన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాం. అందుకు అన్ని విషయాల్లో మేము తోడుగా ఉంటాం. అలాగనే వాతావరణం రీచ్ వచ్చేసరికి కొంచెం కోల్డ్ ప్రదేశాలు కనుక అక్కడ రూమ్స్లో హీటర్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్లో కూడా హీటర్స్ ఉంటాయి. చలికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అయ్యో స్నో పడుతుందని భయపడాల్సిన అవసరం లేదు. సూట్స్, షూలు అన్నీ అక్కడ కొనుక్కుంటారు. మార్కెట్కి తీసుకెళ్తాం, కొనిపిస్తాం, సిమ్ సౌకర్యం ఇస్తాం. అలాగనే వీళ్ళందరికీ కూడా మరి అక్కడ అన్ని విషయాల్లో కూడా మేము తోడుగా ఉంటాం. మరొకటి విషయం ఏంటంటే గమనించవలసిన విషయం, మరి అక్కడ మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది, సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుంది. మరి పిల్లలు చక్కగా భోజనం చేయొచ్చు. మరి అలాగనే ప్రతి ఆదివారం హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటుంది. అలాగనే ప్రతి వారంలో కూడా 2 లేక 3 పర్యాయములు గుడ్డు ప్రిపరేట్ చేస్తారండి. అలాగనే 2 లేక 3 పర్యాయాలు వారానికి చికెన్ పెడతారు. పిల్లలకి మంచి ఆరోగ్యవంతమైన ఆహారం కూడా ఇస్తూ ఉంటారు. కానీ పిల్లలు కొంచెం అడ్జస్ట్ అయ్యి జాగ్రత్తగా ఉన్నట్లయితే మన ఇల్లులాగే
మరి ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. కనుక దీన్ని గమనించండి. ఈ యొక్క KUIU అనేటటువంటి ఈ యొక్క యూనివర్సిటీ అంటే కిర్గిజ్ ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ చాలా మంచిది, మరి చాలా ఉన్నతమైనది. కనుక ఈ సమయంలో యూనివర్సిటీలో పిల్లలు MBBS చదవాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరపుని CEOగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. జై హింద్.